నమస్కారం. ఒక చోట పండిత సభ జరుగుతుంది. ఆ సభలో ఎంతోమంది పండితులు, కవులు ఉన్నారు. ఒక ఆయన లేచి ఒక సమస్యని విసిరాడు. అదేంటంటే, రామశ్చుంబతి రావణస్య వదనం సీతా వియోగాతురః. ఇది చాలా విడ్డూరంగా ఉంది. రాముడు ఎటువంటి రాముడు? సీతా వియోగాతురః. సీత యొక్క వియోగాన్ని సహించలేనటువంటి, సీతా వియోగంతో బాధపడుతున్నటువంటి రాముడు రావణస్య వదనం చుంబతి. రావణుని యొక్క ముఖాన్ని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఇది సమస్య. ఇది పూర్తి చేయాలి. అవధానాల్లోనూ పండిత సభల్లోనూ ఎవరైనా సమస్య ఇస్తే అది అసభ్యంగా ఉన్నా దాన్ని మనం పరిష్కరించాలి. అసభ్యత ఆ ప్రశ్నలో ఉండాలి కానీ పరిష్కారంలో ఉండకూడదు. ఒకసారి ఒక అవధానం జరుగుతుంది. ఒక పృచ్ఛకుడు లేచి, అయ్యా, రవికలో 2 ఉంటాయి, అవి ఉంటే చెప్పగలరు అన్నాడు. అది చాలా అసభ్యంగానే ఉంది. కానీ అవధాని గారు నవ్వుతూ, ఏమయ్యా, ఆ మాత్రం మీకు తెలీదా? రవి, కవి 2 ఉంటాయి అన్నాడు. చూడండి ఎంత అద్భుతంగా పూర్తి చేశారో. ఆ విధంగా సమస్య అసభ్యంగా ఉన్నా, విడ్డూరంగా ఉన్నా దాన్ని చక్కగా పూర్తి చేయడం అనేటువంటిది ఆ అవధాని యొక్క, లేకపోతే పూర్తి చేసిన వాని యొక్క ధర్మం. ఇక్కడ ఇది చాలా విడ్డూరంగా ఉంది. సీతా వియోగంతో బాధపడుతున్నటువంటి రాముడు రావణుని యొక్క ముఖాన్ని ముద్దు పెట్టుకుంటున్నాడు. చాలా విడ్డూరంగా ఉంది. కానీ దాన్ని ఆయన పూర్తి చేశాడు ఒక పథకం ప్రకారం. ఆ పథకం ఏంటంటే, అర్ధాలంకారాల్లో యథాసంఖ్యాలంకారం అని ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకుని దీన్ని పూర్తి చేశారు. దీనికి ఆయన 5 ప్రశ్నలు జోడించాడు. మొదటి ప్రశ్న, కః కాంతారమగాత్తు పితుర్వచనతః. కహ ఎవడు, పితుర్వచనతః తండ్రి యొక్క మాటను అనుసరించి, కాంతారం అగాత్తు అడవికి వెళ్ళాడు అని ప్రశ్న వేశాడు. ఎవడు తండ్రి యొక్క మాటను అనుసరించి అడవికి వెళ్ళాడు? మళ్ళీ రెండో ప్రశ్న అడుగుతున్నాడు. తర్వాత, సంశ్లిష్య కంఠస్థలీం కామి కింకురుతే. కంఠాన్ని కౌగిలించుకొని కాముకుడు ఏం చేస్తాడు అని రెండో ప్రశ్న. గృద్రహటనాత్తు చిన్నం ప్రరూఢంచకిం. గ్రద్ద పీకడం చేత చిన్నమైనటువంటిది ఏది? ఇక నాలుగో ప్రశ్న విసురుతున్నాడు చూడండి. క రక్షాకుల కాడరాత్రి రభవతు. ఎవరు రాక్షస వంశానికి కాడరాత్రి అయ్యారు? ఇంకో ప్రశ్న వేస్తున్నాడు. చంద్రాతపం ద్వేష్టి కహ. ఎవరు చంద్రాతపం అంటే వెన్నెల, ద్వేష్టిని నిందిస్తారు అని ఈ 5 ప్రశ్నలు వేశారన్నమాట. ఈ 5 ప్రశ్నల యొక్క సమాధానమే ఆ సమస్య. అది ఇప్పుడు చూద్దాం. కః కాంతారం అగాత్తు పితుర్వచనతః. ఎవరు తండ్రి యొక్క మాటను అనుసరించి అడవికి వెళ్ళారు? రామః. సమాధానం వచ్చేసింది. సంశ్లిష్య కంఠస్థలీం కామి కింకురుతే. కంఠాన్ని కౌగిలించుకొని కాముకుడు ఏం చేస్తాడు? చుంబతి అంటే ముద్దు పెట్టుకుంటాడు. చుబి వక్త్ర సంయోగి అనే ధాతు నుంచి చుంబతి వచ్చింది, అంటే ముద్దు పెట్టుకోవడం. తర్వాత, గృద్రాటనాత్తు చిన్నం ప్రరూఢంచకిం. గ్రద్ద పీకడం చేత
ఎవరి యొక్క ముఖం చిన్నమైంది? రావణస్య వదనం. రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకువెళ్ళేటప్పుడు జటాయు వచ్చి అతనితో యుద్ధం చేసింది. ఆ యుద్ధంలో రావణాసుడికి కొన్ని దెబ్బలు తగిలాయి, ముఖం చిట్లిపోయింది. తర్వాత 4వ ప్రశ్న, కా రక్షాకుల కాళరాత్రి అభవద్దు. రాక్షస కులానికి ఎవరు కాళరాత్రి అయ్యారు? కాళరాత్రి అంటే వినాశనకారిణి అని అర్థం. రామాయణంలో ఒక పద్యం ఉంది. విభీషణుడు రావణునితో, అన్నయ్య నువ్వు చేసిన పని ఏం బాగాలేదు, నువ్వు ఎవరినో ఒక అమ్మాయిని తీసుకొచ్చావు అనుకుంటున్నావు, ఆవిడ అమ్మాయి కాదు, ఆవిడెవరో చెప్తున్నా విని అన్నాడు. నీ కంఠార్పిత కలపాశము, నీ మెడకు దగ్గరున్నటువంటి యమపాసేయుడ, శిరో నిర్ఘాత పతంబు, నీ నెత్తిపైన పిడుగు లాంటిది, లంకౌక సంచయ కాళరాత్రి, లంకా నగరాల్లో సంచరించేటువంటి కాళరాత్రివిడ అంటే వినాశనకారిణి అని అర్థం. గళబద్ధో దగ్గర కాళాహి, నీ మెడలో చుట్టుకున్నటువంటి కాలసర్పం. కన్యాకారాగత మృత్యువు, ఒక ఆడపిల్ల రూపంలోకి వచ్చినటువంటి మృత్యుదేవత. ఈ జనక కన్యను వేగ నొప్పించి, ఈవిని ఎలాగోలాగా నువ్వు ఒప్పించి, లోకైకత్రాణుని రామునింగను నీకు బుద్ధి కాకుండా నువ్వు నీ బుద్ధి మార్చుకుని ఆ లోకైకత్రాణుని రాముడిని నువ్వు శరణు వేడుకో అన్నాడు. కాబట్టి సీత లంకా నగరానికి ఉన్నటువంటి కాళరాత్రి అంటే లంకా నగరం యొక్క వినాశనానికి వచ్చినటువంటిది అని దాని అర్థం అన్నమాట. ఇక 5వ ప్రశ్న, చంద్రాతపం ద్వేష్టిక. ఎవడు వెన్నెలను ద్వేషిస్తాడు? వెన్నెలను ఎవడు ద్వేషించడు, మెచ్చుకుంటారు. కానీ కాముకుడు నాడే అలాగే విరహంతో ఉండేటువంటి వాడు మాత్రం చంద్రాతపాన్ని ద్వేషిస్తాడు. అది అతనికి బాధని రెట్టింపు చేస్తుంది. ఈ విధంగా 5 ప్రశ్నలతో ఈ సమస్యను పూర్తి చేశాడు. ఆ శ్లోకం మరోసారి చూద్దాం. కహ కాంతారమగాత్తు పితుర్వచనత సంశ్లిష్య కంఠస్థలీం కామే కింకురుతే గృద్రహననాత్తు చిన్నం ప్రరూఢంచకిం కా రక్షాకుల కాళరాత్రిరభవత్ చంద్రాతపం ద్వేష్టిక. వీడి సమాధానం, రామశ్చుంబతి రావణస్య హృదయం సీతా వియోగాతుర. అందరూ ఆ పండితుని యొక్క గొప్పతనాన్ని ప్రశంసిస్తూ కరతాళ ధ్వనులు చేశారు. నమస్కారం.